వేదవతి వాళ్ళ అమ్మ వేదవతి దగ్గరికి వచ్చి, మీ ఇంటికి తగ్గ కోడలు ఎవరో తెలుసా? ఆ నర్మదానే. మీ ఇంటికి ఎలాంటి సమస్య వచ్చినా సరే చిటికలో ఇలా తేల్చేస్తుంది. అందుకే నాకు ఆ నర్మద చాలా నచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి వాళ్ళ అమ్మ మాత్రం, అవును, నర్మదానే మీకు తగ్గ కోడలు. మీ కోడల్లో అందరికన్నా తెలివైన వాళ్ళు ఎవరో తెలుసా? ఆ నర్మదానే. మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఇలా అట్టే తేల్చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ నర్మదా వాళ్ళు భాగ్యం వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ చూసి ఇంటి మీద ఆ ఫోన్ కాల్కి అయితే ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, ఎవరు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే, ఈ ఇంటి మీద ఒక నెంబర్ రాసి ఉంది, అందుకే ఈ నెంబర్కి కాల్ చేశాము, ఈ ఇల్లు ఎవరిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే, నేను అది రెంట్కి ఇస్తూ ఉంటాను, అలాగే ఎవరికి కావాలి అంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి, ఇది భాగ్యం వాళ్ళ ఇల్లు కదా, మీ ఇల్లు అంటున్నారేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అతను మాత్రం, అదేంటి, అలా ఎలా కాదు, అది నా ఇల్లు, నేను ఎవరికి కావాలి అంటే వాళ్ళకి రెంట్ ఇస్తాను. ఆ భాగ్యం వాళ్ళు నాకు ఒక 30,000 వరకు ఇవ్వాలి, పెళ్లి కోసం అని చెప్పి 2 రోజులు రెంట్ తీసుకున్నారు, ఇప్పటిదాకా వాళ్ళ ఆచూకీ లేదు, నా డబ్బులు నా చేతికి దక్కలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో నర్మదా వాళ్ళ అత్తయ్యకు ఫోన్ చేసి ఆ వల్లి దగ్గరికి వెళ్ళమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి దగ్గరికి వేదవతి అయితే వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా అమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే, ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ బిజినెస్ పని మీద వెళ్తే బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇంతలో ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అంటున్నదా, సరే అయితే అత్తయ్య, వాళ్ళని ఒకసారి బయటికి పిలవమను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు బయటికి రమ్మంటున్నారు, వీళ్ళు అమ్మ నాన్న వాళ్ళు ఇంట్లో లేరు అని తెలిస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఫోన్ లాక్కొని, ఎందుకు మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఎందుకు ఇంటికి బయటికి రమ్మంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న నర్మద అయితే, ఒక్కసారి రమ్మను, అలా కలిసి వెళ్ళిపోతాం, మేము ఇక్కడే ఉన్నామని చెప్పేసి అయితే అంటూ భయపడుతూ ఉంటారు.